మన పెద్ద ఎత్తున వరి ధాన్యం దిగుబడి రావడం వల్ల కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ కుమార్ గారు గత 3 పంటలు తెలంగాణ ప్రాంతంలో పంట పండించిన వరి ధాన్యాన్ని గోడామ్స్లో ఫుల్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి అప్పీల్ పెట్టినా కూడా కొనుగోలు చేయకుండా అనేకమైన నిబంధనలు పెట్టి ఇప్పటి వరకు ఎలాంటి కొనుగోలు చేయాలి. దానికి సంబంధించిన అంశం లోపల కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన రైతులను కష్టపడి పంట పండించింది. 33 జిల్లాలకు సంబంధించిన రైస్ మిల్ లోపల వరి ధాన్యం పూర్తిగా నిండిపోయి ఉన్నది. మళ్ళీ కొనాలంటే ఇబ్బంది అవుతుంది. మన కేంద్రం కొనాల్సిన బాధ్యత మీపై ఉన్నదని చెప్పి ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా మాట్లాడకపోక ఏం చేసినారంటే కేంద్రంలో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ అని చెప్పేసి ఒక సిస్టమ్ పట్టుకొచ్చింది. 15 రోజులు వాటిలో కొనుగోలు కూడా మొత్తం ఆ నిలుపుదల చేయడం జరిగింది. ఆన్లైన్ సిస్టమ్ అనేది ఎక్కడూ లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టి వెహికల్ ట్రాకింగ్ అని ఆన్లైన్ అని చెప్పి 15 రోజులు ఆలస్యంగా వడ్ల కొనుగోలు చేయడం జరిగింది. ఏదైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బాధ్యత ఇది రైతు ప్రభుత్వం ప్రజాపాలన లోపల మేము చివరి గింజ వరకు వడ్ల కొనుగోలు చేయాలని చెప్పి ఒక పట్టుదలతోని గౌరవ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు మా ప్రభాకర్ అన్న గారు కానీ మా శ్రీరన్న గారు కానీ విప్పుగా మంత్రిగా వెల్ఫేర్ మినిస్టర్ నేనే కానీ శ్రీధర్ బాబు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఈ యొక్క ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ప్యాడీ పండించేది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అది జగిత్యాల ప్రాంతం కానీ ఇటు కానీ మరి ఆ వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ ఇబ్బంది జరగకుండా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు అగ్రికల్చర్ అధికారులు సొసైటీ అధికారులు రెవెన్యూ అధికారులు మొత్తం సమన్వయం చేసుకొని వడ్ల కొనుగోలు కూడా ప్రతి ఒక్క ప్రత్యేకమైన అధికారిని ఏర్పాటు చేసి ఏదైతే మిల్లర్ల దగ్గర కూడా ఇబ్బంది పెట్టకుండా నిబంధనలకు అనుగుణంగా మొత్తం వర్గాన్ని అన్లోడ్ చేసే విధంగా ప్రత్యేకంగా ఈరోజు సుమారు నా జిల్లాలో అంటే జగిత్యాల జిల్లాలో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. గోడాం సరిపోతే సిరిసిల్లకు సంబంధించిన కేంద్రకు సంబంధించిన గోడాం కూడా స్పేస్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సొసైటీ అధికారులు. అది కూడా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన వర్గాన్ని కొనుగోలు చేస్తున్నాం. మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారి బాధ్యతను విస్మరించి కేంద్రంలో నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేక సాకులు చెప్తుందంటూ నువ్వు చేసే కేంద్ర ప్రభుత్వం దాన్ని కంట్రిబ్యూషన్ ఏందో చెప్పు. రైతుల కోసం మేలు చేసిన ఒక్క సందర్భం చెప్పండి. మీరు కేంద్రంలో 2 మంత్రులు ఉంటారు ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో. ఇలా జాతీయ ఉపాధి పథకం అనేది పేదవాళ్ళకి సంబంధించిన పథకం. ఆ పథకాన్ని మొత్తం కూడా పేదవాళ్ళకి అందకుండా ఆ పథకాన్ని ఈ కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఒక్కరోజు కూడా బీజేపీ పార్టీ నాయకత్వం కానీ బీజేపీ కేంద్ర మంత్రులు కానీ ఎంపీ కానీ మాట్లాడలేదు. ఇవాళ అరవింద్ కుమార్ ఎంపీ పోయి మా నిజామాబాద్ ఎంపీ పోయి జైతాల్లో మాట్లాడతాడు. ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు పట్టుకొని ఒక రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రి గారు పట్టుకొని ఏకవచనంతో ఏది పడుతుందో మాట్లాడతాను. మేము మాట్లాడాలంటే మాట్లాడలేమా? ఏదంటే అది మాట్లాడగలుగుతాం మేము కూడా. కానీ ఇది ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు జవాబుదారీగా పనిచేయాలి. ప్రజలకు ఈరోజు వడ్ల కొనుగోలు కూడా సమస్య తీవ్రంగా ఉన్నది. దిగుబడి ఎక్కువ వచ్చింది, మొక్కజొన్న దిగుబడి ఎక్కువ వచ్చింది. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేమందరం ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ అధికారులను పంపిస్తున్నాం. మేము నేరుగా పోతున్నాం. రైతుల కష్టాల్లో పాల్పంచుకొని ఆ ఒక ఏదైతే కొనుగోలు విషయంలో ప్రత్యేకమైనటువంటి అధికార బాధ్యతలపై చెప్పి ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.